ఇబ్బందులకు గురి చేస్తున్నారని విద్యార్థులు కూకట్పల్లి పోలీసులను ఆశ్రయించారు. యూనివర్సిటీ లేని కళాశాలలకు గూగుల్లో విద్యార్థులతో ఫేక్ రివ్యూలు పెట్టించి తమను మోసం చేశారని వాపోయారు. అలాగే కుల విభేదాలను చూపిస్తూ ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుండి 35,000 రూపాయల నుండి 1,50,000 రూపాయల వరకు డబ్బు తీసుకున్నారని చెబుతున్న విద్యార్థులతో మా ప్రతినిధి లిఖితారెడ్డి ఫేస్ టు ఫేస్. అసలు యూనివర్సిటీయే లేని ఓ కాలేజీలో సర్టిఫికెట్స్ ఇస్తామంటూ కూడా డబ్బులు కట్టించుకొని విద్యార్థులను ఈరోజు రోడ్డు మీద పడేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ విద్యార్థులందరూ కూడా కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్కు చేరుకొని వారిపై ఫిర్యాదు చేసేందుకు అయితే ప్రయత్నిస్తున్నారు. అసలు ఏంటి వాళ్ళ సమస్య ఏంది అనే వివరాలు పూర్తి స్థాయిలో ఈ విద్యార్థులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఏ కాలేజ్ మీది? అసలు ఏం జరిగింది? ఎయిమ్స్ కేపీహెచ్బి కాలేజ్ మాది. బి వొకేషనల్ కోర్స్ అని కాలేజ్ జాయిన్ చేయించుకున్నారు, కానీ ఇప్పుడు యూనివర్సిటీ లేదని అంటున్నారు. అది మరి మీరు వెళ్ళి అడిగినప్పుడు అక్కడ వాళ్ళ సమాధానాలు ఎట్లున్నాయి, ఏం చెప్తున్నారు? అసలు వాళ్ళు మాకు 1 ఇయర్ కాలేజ్లో ఉంటారు, నెక్స్ట్ ఇయర్ ఇంటర్న్షిప్కి పంపిస్తాము అని అన్నారు. నెక్స్ట్ ఇయర్ ఇంటర్న్షిప్కి పంపిస్తాము అని అన్నారు. పంపించిన తర్వాత యూనివర్సిటీ నుంచి సర్టిఫికేట్ వస్తుంది, 3 ఇయర్స్లో జాబ్లో ప్లేస్మెంట్ చూపిస్తామని చెప్పారు. ఇప్పుడు మాకు తెలిసింది ఏంటంటే అసలు ఈ కాలేజ్ ఖాళీ ఉన్న బిల్డింగ్లో కాలేజ్ పెట్టి రన్ చేస్తున్నారని మాకు తెలిసింది. యూనివర్సిటీయే లేదంట అసలు కాలేజ్. ఇప్పుడు అంటే మీకు తెలిసి ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పుడు యాజమాన్యంతో మాట్లాడినప్పుడు వాళ్ళ స్పందన ఎట్లుంది? అసలు కాలేజ్ ఉంది, 3 డేస్లో సర్టిఫికేట్స్ చూపిస్తాము అని అంటున్నారు. యూనివర్సిటీ నేమ్ చెప్తాము అని అంటున్నారు. ఇంకా 3 డేస్లో చెప్తాము అని అంటున్నారు. అంటే మీరు ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు ఆ కాలేజీలో జాయిన్ అయ్యి? అసలు ఎంత కట్టిరు? దగ్గర అవుతుంది. ఒక్కొక్కరు 50-60 కట్టిరు. ఫస్ట్ 1 lakh కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అది సో ఇక్కడ మనం చూసుకోవచ్చు విద్యార్థులు ఏ విధంగా పోలీస్ స్టేషన్ బైఠాయించారో. పైన కూడా కొంతమంది కంప్లైంట్ ఇవ్వడానికి అయితే లోపలికి వెళ్ళిన పరిస్థితి ఉంది. అండ్ అంతేకాకుండా మనం మరికొంతమంది విద్యార్థులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎక్కడి నుండి వచ్చిన తల్లి? నేను భరత్ నగర్. ఏ కాలేజ్ మీది? ఎయిమ్స్ కాలేజ్. ఎయిమ్స్ కాలేజ్. అసలు ఏం జరుగుతుంది కాలేజ్? అసలు కాలేజ్ కాదు, మన్ను కాదు, ఏం కాదు, అంత ఫేక్. ఒక నామకే వస్తే ఇన్స్టిట్యూట్ పెట్టి లక్షల ఫీజు తీసుకొని అట్లా నడిపించేస్తుర్రు అన్నమాట. సర్టిఫికేట్స్ అనేసరికి రేపిస్తాం, ఎల్లుండిస్తాం, తర్వాత ఇస్తాం అని అట్లా దొబ్బేస్తుర్రు అన్నమాట. అంతే, అంతకు మించి ఆడ ఏం లేదు. అంటే మీరు వెళ్ళి అడిగినప్పుడు మా సర్టిఫికేట్స్ మాకు కావాలి, ఏమైంది అని అన్నప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు? అసలు టైం పడుతుంది అమ్మా, టైం పడుతుంది. అది ఆన్సర్ తప్ప ఇంకేం లేదు. టైం పడుతుంది అని చెప్తున్నారు అంతే. ఇప్పుడు మీరు మీతో పాటు ఇంకా విద్యార్థులు మొత్తం ఎంత కట్టి ఉంటారు మీకు తెలిసినంత వరకు? 80,000, 50,000, 30,000. నేను 32,000 కట్టిన అట్లా. సో ఏమంటున్నారు అసలు పూర్తి స్థాయిలో వాళ్ళ నుండి స్పందన ఏ విధంగా ఉంది? ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి వచ్చారు కదా, పోలీసుల రెస్పాన్స్ ఎట్లుంది? అర్థం అవుతలేదు అసలు ఏం జరుగుతుంది, ఏంది, ఏం కథ అని. కొంచెం టైం పడుతుంది. సో ఇక్కడ మనం చూస్తున్నాం ఇప్పటికే కొందరు దగ్గర నుండి 80,000 కట్టించుకుంటే మరికొందరు దగ్గర నుండి 30,000, 40,000 అట్లా ప్రతి విద్యార్థి నుండి కూడా దాదాపుగా 200 మంది విద్యార్థుల దగ్గర నుండి ఈ డబ్బులు కట్టించుకున్నారు. 200 నుండి 400 మంది విద్యార్థులు అయితే ఇక్కడ ఉండే అవకాశం ఉంది. దాదాపుగా 2 కోట్ల రూపాయల వరకు కూడా వీళ్ళు తీసుకున్నట్లుగా తెలుస్తుంది విద్యార్థుల నుండి. అయినప్పటికీ కూడా సర్టిఫికెట్స్ 4 నెలల నుండి కాలేజీ రన్ చేస్తున్నామని చెప్పినప్పటికీ కూడా అక్కడ పాఠాలు లేవు, పాఠాలు చెప్పడానికి ఉపాధ్యాయులు కూడా లేరని కూడా ఇక్కడ విద్యార్థులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్కి అయితే వీరంతా కూడా చేరుకున్నారు. పోలీసులతో మాట్లాడి ఈ యొక్క సమస్యకు పరిష్కారం వెతికే